వెల్కమ్ టు టీసాట్. మనము లాస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూసాం కదా. నెక్స్ట్ ఈరోజు మనకు టైమ్ అండ్ డిస్టెన్స్ అనమాట. సో కాలం దూరం. సో మనకి ఇందులో కాలం దూరం వేగం ఈ మూడింటి మీదనే చాప్టర్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. బేసిక్ కొంచెం ఐడియా ఉండొచ్చు. ఒకసారి ఫార్మాలిటీకి మనం చూసుకుందాం. సో ఇక్కడ స్పీడ్ ఈక్వల్ టు అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు అని తీసుకున్నట్లయితే సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఇంటూ టైం. మనకు దూరము ఈక్వల్స్ టు వేగము ఇంటూ కాలం. వేగము ఇంటూ కాలం. డిస్టెన్స్ను డీగా గుర్తుపెట్టుకోండి, వేగాన్ని స్పీడ్ ఎస్గా గుర్తుపెట్టుకోండి, టైమును టీగా గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి ఇలా ఫుల్గా రాయలేం కదా, కాబట్టి గుర్తుపెట్టుకుందాం. సో రైట్, దీంట్లో నుంచి మనము స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అనమాట. అంటే వేగము ఈక్వల్ టు దూరము బై కాలం అవుతుంది. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, కాలం. సో కాలము ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అనమాట. ఇది ఒక్కటే ఇలా ఉంటుంది. ఈ రెండు ఇది మనకు బై వస్తుంది. ఇది దీంట్లో నుంచే మనం తయారు చేసుకున్నాం. నెక్స్ట్ ఇందులో ఒకటి ఏంటంటే కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి అంటే 5/18 చేత మల్టిప్లై చేస్తే అప్పుడు రిజల్ట్ వచ్చేది మనకు మీటర్ పర్ సెకండ్ వస్తుంది. అదేవిధంగా మీటర్ పర్ సెకండ్ను కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలి అంటే సో మనకి ఇందులో కిలోమీటర్ నుంచి మీటర్కి మార్చుకున్నాం కదా. మీటర్ పర్ సెకండ్ నుంచి మనం కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే ఇది రివర్స్. 18/5 చేత మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ కిలోమీటర్ పర్ అవర్లోకి ఉంటుంది. గుర్తుపెట్టుకోవడం మనకేమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇక్కడ కిలోమీటర్ అనే పెద్ద ప్రమాణాన్ని మనం మీటర్ అనే చిన్న ప్రమాణాల్లోనికి మార్చినప్పుడు చిన్న నెంబర్ అంటే న్యూమరేటర్ పార్ట్ చిన్న నెంబర్ మల్టిప్లై అవుతున్నట్టుగా గుర్తుపెట్టుకోండి. కిందికి ఇక్కడ మీటర్ను కిలోమీటర్లోకి మార్చాలి అంటే పెద్దవాటి ప్రమాణాలలోకి మారుస్తున్నాం కాబట్టి పెద్ద నెంబర్ అంటే 18 పెద్ద నెంబర్ అని గుర్తుపెట్టుకోండి. డినామినేటర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అది వచ్చేస్తుంది. ఏంటి సార్ ఇది 5/18 18/5 ఏంటిదంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నామంటే కిలోమీటర్ అంటే ఎన్ని మీటర్లు, 1000 మీటర్లు అనమాట. 1 అవర్ అంటే ఎంత, 3600 సెకండ్స్ అనమాట. ఇప్పుడు ఇది 1000/3600 అనగా ఇది కట్ చేస్తే 5/18 అనమాట. ఇక ప్రతిసారి 1000/3600 వేయలేక మన వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోమని చెప్పారు. సో 5/18 18/5 అనమాట. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇందులో యూనిట్స్ ఈక్వల్గా ఉండాలి, లేదంటే మనం సెట్ చేసుకోవాలి. అంటే ఏంటి సార్ అంటే ఇది డిస్టెన్స్, ఇది స్పీడు, ఇది టైము. డిస్టెన్స్ సపోజ్ కిలోమీటర్లో ఉంది అనుకోండి, ఇది హవర్స్లో ఉంది అనుకోండి. ఈ రెండు వచ్చి ఇందులో ఉంటాయి మనకు. టైం వచ్చేసి అవర్స్లో ఉంది అనుకో, ఈ రెండు వచ్చేసి ఇందులో ఉంటాయి. అంటే కిలోమీటర్ పర్ అవర్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది మీటర్ పర్ సెకండ్ అని ఉంది అనుకోండి, ఇది మీటర్స్లో ఉండాలి, ఇది సెకండ్స్లో ఉండాలి. ఒకవేళ లేకపోతే ఎలా సార్ అంటే మనం మార్చుకోవాలి. అవునా? ఇవి మనకు బేసిక్ ప్రిన్సిపల్స్ అనమాట. వీటిని బట్టి మన క్వశ్చన్స్ ఇక్కడ చేయడం జరుగుతుంది. ఒక బస్సు గంటకు 54 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించును, అయినా దాని వేగము సెకనుకు మీటర్లలో అన్నాడు. సో మనకు గంటకు 54 వెళ్తే ఒక సెకండ్కి ఎంత వెళ్తుంది అని అంటాడు. ఇప్పుడు మనకి ఇందులో చూడండి, బౌలింగ్ ఇస్తుంటాడు. అక్కడ 132 kmph వేగంతో బాల్ విసురుతున్నాడు అంటాడు. అంటే 132 కిలోమీటర్స్ విసిరేస్తాడు ఆయన? లేదు. అంటే ఈ 22 యార్డ్స్లో మనకు డెలివరీ దగ్గర నుంచి అక్కడికి చూస్తే ఎన్ని మిల్లీ సెకండ్స్లలో ఎంత దూరం వెళ్తుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తే ఇలానే వెళ్తే ఒక ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందని చూస్తే 132 కిలోమీటర్స్ 1 అవర్కి వెళ్తుంది. సో అలా అనమాట. కాబట్టి ఇక్కడ కూడా అంతే, మనకిది గంటకైతే 54 కిలోమీటర్లు వెళ్తుంది బస్సు, మరి సెకండ్కి ఎంత వెళ్తుంది అని అడుగుతున్నాడు అనమాట. సెకండ్కి అయితే ఎంత దూరం వెళ్తుంది అన్నట్టు. సో రైట్, ఇప్పుడు దీన్ని కిలోమీటర్ పర్ అవర్ను మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే దేని చేత మల్టిప్లై చేయమన్నా మనం కిలోమీటర్ను మీటర్లోకి మార్చాలి. ప్రమాణాలు చిన్నగా చేయబోతున్నాం కాబట్టి చిన్న నెంబర్. సో 54 kmph ఇంటూ 5 చిన్న నెంబర్ మల్టిప్లై చేయమన్నాం. ఆటోమేటిక్గా డినామినేటర్ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది కట్ చేసుకుంటే 3, ఈ రిజల్ట్ వచ్చేసి 15 మీటర్స్ పర్ సెకండ్ అనమాట. 15 మీటర్స్ పర్ సెకండ్ అనమాట. ఇందులో ఒకటి మనకేంటంటే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే మనకు ఇది 5 టేబుల్ నడుస్తుంది. ఇక్కడ 5 మీటర్స్ పర్ సెకండ్ అనగానే దీని కన్వర్షన్ ఏమవుతుందంటే 18 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది. ఇది 10 మీటర్స్ పర్ సెకండ్ అని అన్నప్పుడు ఇది 36 kmph అవుతుంది. ఇక్కడ 5 టేబుల్ 5 ఎక్కం నడుస్తుంది, ఇక్కడ 18 ఎక్కం నడుస్తుంది. ఇది 15 మీటర్స్ పర్ సెకండ్, ఇది వచ్చేసి 5 మూళ్ళు 10 అని అన్నప్పుడు 18 మూళ్ళు 54 kmph. ఇది 20 మీటర్ పర్ సెకండ్ అని అంటే ఇది వచ్చేసి 72 kmph. ఇది 25 5 25 అని అంటే 18 5 90 అని గుర్తుపెట్టుకోండి. ఇది 5 6 30 మీటర్ పర్ సెకండ్ అని అంటే ఇది 18 6 108
కేఎంపిహెచ్. అలా ఒక 5-6 గుర్తుపెట్టుకోండి, క్యాలిక్యులేషన్లో మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అవునా, ఒక నోటిఫికేషన్లో మనకు జస్ట్ మనకి ఇలా అడిగాడు. సో 54 కేఎంపిహెచ్ అనగా అన్నాడు 15 మీటర్ పర్ సెకండ్ అనమాట, అంతే. అది డైరెక్ట్గా మనం చెప్పేసుకోవచ్చు. అవునా, ఇందులో మన ఆన్సర్ ఏంటిదంటే 15 మీటర్స్ పర్ సెకండ్ అనమాట. ఒక క్రీడాకారుడు 200 మీటర్ల పరుగు పందెంను 24 సెకండ్లలో పరిగెత్తాను, అయినా అతడి వేగము గంటకు కిలోమీటర్లలో. మీరు రఫ్గా చేసినా పర్వాలేదు, లేదంటే ఫార్మాలిటీ సూత్ర ప్రకారం వేసినా పర్లేదు, ఎలా అయినా మన కంఫర్ట్ని బట్టి. 200 మీటర్లను 24 సెకండ్లలో అన్నాడు. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే స్పీడ్ అడిగాడు. సో స్పీడ్ ఈక్వల్స్ టు ఏంటిది, డిస్టెన్స్ బై టైం అనమాట. ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి 200 మీటర్లు, టైం వచ్చేసి ఎంత చెప్పాడు సార్, ఇక్కడ 24 సెకండ్స్ అనమాట. ఇప్పుడు ఇందులో వచ్చే రిజల్ట్ మీటర్ పర్ సెకండ్ అవుతుంది. దీన్ని కేఎంపిహెచ్లోకి మార్చాలంటే ఇంటూ 18/5 ఇక్కడే చేసేసాయి, రైట్. కొట్టివేతలు కన్వీనియంట్ ప్రకారంగా 6 ఇది 3 టైమ్స్, 6 ఇది 4 టైమ్స్, నెక్స్ట్ 4 ఇది ఎంత సార్ 50 టైమ్స్, ఇది 5 10 టైమ్స్, ఎంత అవుతుంది 30 మీటర్ కేఎంపిహెచ్ అనమాట, కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. అవునా, కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చేసుకుంటున్నాం. క్రింది వానిలో ఎక్కువ వేగంతో ప్రయాణించుచున్నది ఏది అన్నాడు. ఇందులో ఎక్కువ వేగంతో ప్రయాణించుచున్నది ఏది అన్నాడు. సో మనకి ఎక్కువ వేగంతో ప్రయాణించుచున్నదన్నా తక్కువ వేగంతో ప్రయాణించుచున్నదన్నా యూనిట్స్ ఈక్వల్గా ఉండాలి. యూనిట్స్ ఈక్వల్గా ఉంటేనే మనం చేయగలుగుతాం, లేదంటే చేయలేం. అంటే ఇక్కడ చూడండి, ఇది మీటర్ పర్ సెకండ్ ఉంది, ఇది మీటర్ పర్ మినిట్ ఉంది, ఇది కిలోమీటర్ పర్ అవర్లు ఉంది, ఇది నన్ ఆఫ్ దీస్ అన్నాడు. ఇక్కడ నన్ ఆఫ్ దీస్ కాకుండా ఇక్కడ ఆన్సర్ ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ ఈక్వల్ పెట్టుకుందాం. ఆప్షన్ 4 వచ్చేసి ఆల్ ఆర్ ఈక్వల్ పెట్టుకుందాం. సరే, రైట్. ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఈ మూడింటిని దేంట్లోకి మార్చుకుందాం అంటే మీ కంఫర్ట్, ఏది కంఫర్ట్గా మార్చుకోగలుగుతుంది. ఇప్పుడు కేఎంపిహెచ్లోకి మార్దాం. మీరు ఎందుకు కేఎంపిహెచ్లోకి మార్చారంటే నీ ఇష్టం, నువ్వు మీటర్ పర్ సెకండ్ మార్చుకో, మీటర్ పర్ మినిట్కి మార్చుకో, నీ ఇష్టం. ఇది చూద్దాం, ఇది 25 మీటర్స్ పర్ సెకండ్ అనగా ఇంతకుముందే చెప్పాం కదా ఏమవుతుంది, ఇది 90 కిలోమీటర్ పర్ అవర్ అవ్వదా. ఇంతకుముందు 5/18 18/5 చేత చేస్తే వస్తుంది కదా ఇది. ఇప్పుడు ఇది ఆల్రెడీ మనకు ఇది 1 ఆన్సర్ వచ్చేసి 90 వచ్చింది, 3 ఆన్సర్ ఆల్రెడీ 90 ఉంది. ఇక సెంటర్ది ఒకటి సెకండ్ది ఒకటి మార్చేసుకుంటే చూద్దాం. సెకండ్ది ఏం చెప్పాడు మనకి ఇందులో 1500 మీటర్స్ పర్ మినిట్ అంటే ఒక నిమిషంలో 1500 మీటర్లు అన్నాడు. 1500 మీటర్లు అంటే 1.5 కిలోమీటరే కదా. ఒక గంటకి ఎంత వెళ్తుందో చూద్దాం, 60 నిమిషాలకి ఎంత వెళ్తుంది. సో క్రాస్ మల్టిప్లై చేయండి, 60 × 1.5/1 90 కేఎంపిహెచ్ అనమాట. ఇప్పుడు చూడు, ఫస్ట్ది 90 వచ్చింది, ఇది ఎందుకంటే 18/5 చేత మల్టిప్లై చేస్తాం, మీకు డైరెక్ట్ అక్కడ వేసాను కాబట్టి డైరెక్ట్ చెప్పాను. థర్డ్ది అదే వచ్చింది, సెకండ్ది అదే వచ్చింది. మరి ఆన్సర్ 1 2 3 4 అంటే ఆల్ ఆర్ ఈక్వల్ అనమాట, అన్నీ సమానము అని అర్థం అనమాట. డి 4th వన్ ఈస్ ఆన్. ఒక వ్యక్తి 12 కేఎంపిహెచ్ వేగంతో ఒక వంతెనను 6 నిమిషంలలో దాటి వెళ్ళాను, అయినా వంతెన పొడవు ఎంత అని అన్నాడు. సో 6 మినిట్. ఇది ప్రతిదీ సూత్రం వేయాల్సిన అవసరం లేదు, జనరల్గా మన భాషలో కూడా మనం చేసుకోవచ్చు. ఆయన స్పీడ్ ఎంత 12 కిలోమీటర్ పర్ అవర్. 12 కేఎంపిహెచ్ అంటే దాని అర్థం ఏంటంటే గంటకు 12 కిలోమీటర్లు. గంట అంటే ఎన్ని నిమిషాలు సార్, 60 నిమిషాలు. 60 నిమిషాలలో మనోడు 12 కిలోమీటర్లు పరిగెత్తగలడు. అయితే 6 నిమిషాలలో ఎంత దూరం వెళ్తాడు అన్నాడు. ఇన్ 6 మినిట్స్ కు ఎంత, క్రాస్ 6 × 12 / 60. కొట్టివేతలు మీ కన్వీనియంట్ ప్రకారంగా చేసుకోవచ్చు. సో ఇది 6 10 టైమ్స్. పూర్తిగా 10 జీరోస్ కింద ఉన్నప్పుడు పూర్తిగా కట్ అయితేనే చేయండి, సగం కట్ అయితే చేయకండి. దాన్ని అట్లే ఉంచితే మనకి ఏదో ఒక విధంగా డెసిమల్స్లో ఆన్సర్ వస్తుంది అన్నట్టు. ఇక్కడ 0 క్యాన్సిల్ చేస్తే పాయింట్ వస్తుంది, అంటే ఎంత 1.2. 1.2 ఏంటి సార్, ఇక్కడ కిలోమీటర్స్. మనకు ఆప్షన్ వచ్చేసి మీటర్స్లో ఇచ్చినట్టున్నాడు కదా. 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్లు, 1.2 × 1000 ఎన్ని అవుతుంది. ఇక్కడ ఈ డెసిమల్కి 0 క్యాన్సిల్ అవుతుంది, 1200 మీటర్లు. 1200 మీటర్స్ ఈజ్ ద ఆన్సర్. 1200 మీటర్స్ అనమాట. అవునా, ఒక వ్యక్తి 600 మీటర్ల పొడవు గల ఒక వంతెనను గంటకు 72 కిలోమీటర్ల వేగంతో డాష్ నిమిషంలలో దాటి వెళ్ళును, ఇది ఏంటిది అని అన్నట్టు మన అర్థం. సో రైట్, 600 మీటర్ల పొడవు గల వంతెనను 72 కేఎంపిహెచ్. ఇక్కడ చూడండి, ఇది మీటర్స్ ఉంది, ఇది కిలోమీటర్లు ఉంది, అట్లా ఉండకూడదు, నువ్వు మార్చుకోవాలన్నమాట. దాని ప్రమాణాలను సెట్ చేసుకోవాలి. ఇప్పుడు స్పీడ్ వచ్చేసి 72 కేఎంపిహెచ్ అని ఇచ్చాడు. సో డిస్టెన్స్ వచ్చేసి 600 మీటర్స్. ఇది మీటర్స్లో ఉంది, ఇది కిలోమీటర్స్లో ఉంది, ఉండకూడదు, దీన్ని మార్చుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, 72ను 5/18 చేత చేస్తే ఇది 20 మీటర్స్ పర్ సెకండ్. ఇది మీటర్స్ అనమాట. ఇప్పుడు ఇది ప్రమాణం మీటరే ఉంది, ఇది కూడా మీటరే ఉంది చూడండి. ఇప్పుడు మనం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏం కనుక్కోమంటుంది సార్ మనల్ని, టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ వచ్చేసి 600 మీటర్స్,
బై స్పీడ్ వచ్చేసి 20 కట్ చేస్తే ఎంత వస్తుంది 30 ఏంటిది సెకండ్స్ అనమాట 30 సెకండ్స్. నేను అడుగుతున్నది ఏంటంటే ఎన్ని నిమిషాలలో 30 సెకండ్స్ అనగా 30/60 అంటే ఎంత హాఫ్ మినిట్ అనమాట. హాఫ్ మినిట్ ఈజ్ ద ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి 3 అనమాట. 3 ఈజ్ ద ఆన్సర్. ఎన్ని నిమిషాలలో ఎంత సమయంలో అంటే సెకండ్స్ ఇచ్చాడ అది దాన్ని బట్టి చేస్తాం మనం అట్లా రైట్. 35 మీటర్ల భుజములు గల చతురస్రాకారపు స్థలం చుట్టూ 9 kmph వేగంతో ఒక బాలుడు ఎంత సమయంలో పరిగెత్తునన్నాడు. 35 మీటర్ల భుజములు గల ఒక చతురస్రము ఇక్కడ ఇది 35 ఇది 35 ఇది 35 ఇది 35 ఒక రౌండ్ వేస్తే ఎంత టైం పడుతుంది అని అన్నాడు. ఫుల్ రౌండ్ వేస్తే ఇక్కడ 35 70 ఇది 70 అంటే 140 మీటర్స్ పెరిమీటర్ అనమాట చుట్టుకొలత. 140 మీటర్ కవర్ చేయడానికి ఎంత సమయం పడుతుంది జనరల్గా కూడా చేసుకోవచ్చు. మనోడి స్పీడ్ ఎంత ఉంది ఇక్కడ 9 kmph అంటే దీని అర్థం ఏంటి సార్ ఇక్కడ మనకు 9 kmphను నువ్వు ఎలా రాయొచ్చు ఇక్కడ మనము 9 ఇంటూ అంటే 9 kmphను 9 కిలోమీటర్స్ మనకి ఇందులో దీన్ని ఇలా రాయొచ్చు కదా. 1 అవర్లో మనోడు ఇక్కడ 9 కిలోమీటర్స్ వెళ్ళగలడు అంటే 60 మినిట్స్లో 9 కిలోమీటర్స్ అంటే 9000 మీటర్స్ వెళ్ళగలడు అన్నట్టే కదా. అలాంటిది ఎంత ఉంది ఇక్కడ చుట్టూ 140 అంటే 9000 మీటర్స్ను ఒక గంటలో అంటే 3600 సెకండ్లు 3600 సెకండ్లలో 9000 మీటర్లు వెళ్ళగలడన్నట్టు. అయితే ఇక్కడ 140 మీటర్స్ ఉంది కదా 140 మీటర్స్ వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది క్రాస్ మల్టిప్లై. సో 140 ఇంటూ 3600 బై 9000 అనమాట. ఇది సింప్లిఫై చేయండి మనకు ఎంత వస్తే అదే ఆన్సర్. 1 2 3 1 2 3 సో 9 ఇది 4 టైమ్స్ అంటే ఎంత అవుతుంది సార్ ఇక్కడ 56 సెకండ్స్ మన ఆన్సర్ అవుతుంది అనమాట. అవునా ఇష్టం జనరల్గా చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా సూత్రంలోనే వేయాలని రూల్ ఏం లేదు. మన వాడుక భాషలో ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట. మనం ఒక కారు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ఒక ప్రదేశంకు 10 గంటలలో ప్రయాణించాను. తిరుగు ప్రయాణము 6 గంటలలో పూర్తి చేయటకు వేగం ఎంత పెంచాలి అని అన్నాడు అనమాట. వేగం ఎంత పెంచాలి అన్నాడు. సో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో 10 గంటలలో చేరుకున్నాడు అని అంటే ఎంత దూరం వెళ్ళి ఉంటాడు అతను స్పీడ్ ఇంటూ టైము. ఇక్కడ మనకు ఎంత దూరం వెళ్ళి ఉంటాడు స్పీడ్ ఇంటూ టైం ఎంత స్పీడ్ ఎంత ఇక్కడ ఎంత చెప్పాడు స్పీడ్ 75 చొప్పున 10 అవర్స్ అంటే 750 కిలోమీటర్లు 750 కిలోమీటర్లు అనమాట. 750 కిలోమీటర్స్. ఇదే 750 కిలోమీటర్స్ను మనకు రిటర్న్ జర్నీలో 6 గంటలలో మనం టార్గెట్ పెట్టుకున్నాం. ఎంత స్పీడు మనకు 6 గంటల్లో పూర్తి చేయదలిసిన వేగం ఎంత పెంచాలి అని అన్నాడు. అంటే స్పీడ్ కావాలి అంటే డిస్టెన్స్ వెళ్ళేటప్పుడు ఎంత ఉందో వచ్చేటప్పుడు కూడా అంతే వస్తుంది. వచ్చేటప్పుడు కూడా అదే రోడ్ మీద అదే బైపాస్లో వచ్చినాం కదా. ఇప్పుడు ఇక్కడ స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైము. అప్పుడు ఏమవుతుంది అదే 750 కిలోమీటర్లను 6 గంటలలో పూర్తి చేయండి అని అన్నాడు. మనకు తిరుగు ప్రయాణము 6 గంటలలో పూర్తి చేయన్నాడు. అంటే గంటకు ఎంత వెళ్ళాలి మనం 125 km/h చొప్పున వస్తే మనకు 6 అవర్స్లో మనం చేరుకుంటాం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎంత వేగంతో రావాలి అనలే ఎంత వేగం పెంచాలి అన్నాడు. అంటే పాతది మనది ఓల్డ్ స్పీడ్ ఎంత ఉంది 75 ఉంది. ఇప్పుడు ఎంత రావాలంటుండు 125. అంటే ఎంత వేగం పెంచాలి చెప్పు మనం 50 kmph పెంచినట్లయితే. అంతేగాని మీరు 125 చూసి టెంప్ట్ అయ్యారనుకోండి పోతుంది మరి. అవునా. సో కాబట్టి మనకి ఇక్కడ పాత ఎంత పెంచాలి అన్నా ఎంత తగ్గించాలన్నా పాతది మనం డిఫరెన్స్ తీసుకోవాల్సిందే. అవునా 50 kmph ఇస్ ద ఆన్సర్. ఒక వ్యక్తి 80 కిలోమీటర్ల దూరంను 10 గంటలలో ప్రయాణించవలసి ఉన్నది. సగం దూరంను 3/5 వంతు కాలంలో ప్రయాణించాను. మిగిలిన దూరంను మిగిలిన సమయంలో పూర్తి చేయటకు వేగం ఎంత ఉండాలి అని అన్నాడు. నీ టార్గెట్ ఎంత 80 కిలోమీటర్స్ను 10 అవర్స్లో నువ్వు పూర్తి చేయాలి. 80 కిలోమీటర్స్ను మనము 10 అవర్స్లో పూర్తి చేయాలి అని అన్నాడు. సో 10 అవర్స్లో పూర్తి చేయాలి. అలాంటిది మనకేమవుతుందంటే సగం దూరం అంటే ఎంత 40 కిలోమీటర్ల దూరంను ఎంత 3/5 అన్నాడు. సో 3/5 అంటే ఎన్ని గంటలలో అన్నట్టు 6 గంటలు తీసుకున్నావు. 6 గంటలలో నువ్వు మన టార్గెట్ వచ్చేసి 10 అవర్స్లో 80 కిలోమీటర్స్ కదా. 6 గంటలలో 40 కిలోమీటర్లు వెళ్ళాం. 6 గంటలు ఎట్లా ఇచ్చాడు సార్ అంటే 3/5 ఆఫ్ ద హోల్ టైం అన్నాడు. 3/5 వంతు మొత్తం కాలం అన్నాడు. మొత్తం కాలం 10 గంటలు కదా. 10లో 3/5 వంతు చేస్తే 6 గంటలు వచ్చింది.
6 గంటలకు 40 కిలోమీటర్లు వెళ్ళాం, ఇంకా బ్యాలెన్స్ ఎన్ని కిలోమీటర్లు ఉందంటే ఇంకా 40 కిలోమీటర్లు ఉంది, ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది అని అంటే ఇంకా 4 గంటలు ఉంది. అంటే ఇప్పుడు నువ్వు 4 గంటలలో 40 కిలోమీటర్లు ప్రయాణించవలసి ఉన్నది. ఇప్పుడు ఎంత స్పీడ్ తోటి వెళ్ళాలి, రిక్వైర్డ్ రన్ రేట్, రిక్వైర్డ్ స్పీడ్. ఇప్పుడు క్రికెట్ స్కోర్ మీరు చూస్తుంటారు, ఇంకా 4 ఓవర్లు ఉన్నాయి, 40 పరుగులు చేయాలి మన టీం అన్నప్పుడు ఏమనుకుంటాం, రిక్వైర్డ్ రన్ రేట్ ఎంత ఉంది, ఓవర్కు 10 కొట్టాలి. అట్లా రిక్వైర్డ్ రన్ రేట్ లాగా రిక్వైర్డ్ స్పీడ్ ఎంత అన్నాడు, చేయటకు వేగం ఎంత ఉండాలి అని అన్నాడు. సో 4 గంటలలో 40 కిలోమీటర్లు అంటే 40 కిలోమీటర్లను 4 గంటలలో వెళ్ళాలి అంటే గంటకు ఎంత వెళ్ళాలి మనం, 10 kmph ఇస్తే ఆన్సర్ అనమాట. సో 10 kmph ఇస్తే ఆన్సర్ వస్తుంది. రిక్వైర్డ్ రన్ రేట్ లాగా రిక్వైర్డ్ స్పీడ్ అనమాట. ఒక వ్యక్తి 6 కిలోమీటర్ల దూరంను 45 నిమిషాలలో ప్రయాణించవలసి ఉంటుంది. అతడు సగం దూరంను 2/3 వంతు మొత్తం కాలంలో ప్రయాణించాను. మిగిలిన దూరంను నిర్ణీత సమయంలో పూర్తి చేయుటకు వేగం ఎంత ఉండాలి అని అన్నాడు. సో మొత్తం ఇక్కడ టార్గెట్ వచ్చేసి మనకు 6 కిలోమీటర్స్ ఇన్ 45 మినిట్స్ అనమాట. సో ఏమన్నాడు ఇక్కడ, అతడు సగం దూరంను అన్నాడు. సగం అంటే 3 కిలోమీటర్లు. ఎంత టైంలో, 2/3 అన్నాడు. 2/3 అన్నాడు అంటే 2/3 ఇంటూ 45, ఇది కట్ చేస్తే 30. 30 నిమిషాలలో 3 కిలోమీటర్లు వెళ్ళిండు. ఇంకా నీ చేతిలో ఉన్న సమయం ఎంత, 15 నిమిషాలు. నువ్వు వెళ్ళాల్సిన దూరం ఎంత, 3 కిలోమీటర్స్. అంటే 15 నిమిషాలలో 3 కిలోమీటర్లు వెళ్ళాలి. నేను అడుగుతుంది ఏంటంటే స్పీడ్ ఎంత అన్నప్పుడు ఎప్పుడైనా స్పీడు పర్ సెకండ్ అని ఉంటుంది, పర్ మినిట్ అని ఉంటుంది, పర్ అవర్ అని ఉంటుంది. కాబట్టి ఇక్కడ 15 నిమిషాలలో 3 కిలోమీటర్లు వెళ్ళాలి మనము. గంట అంటే ఎంత అవుతుంది అన్నమాట. సో 15 నిమిషాలకు 3 కిలోమీటర్లు మనం వెళ్ళాల్సి వస్తే గంటకు ఎంత స్పీడ్ తోటి వెళ్ళాలి అంటే 60 నిమిషాలకు ఎంత క్రాస్ చేద్దాం. 60 × 3 / 15 ఇది కొట్టివేసుకుంటే ఎంత అవుతుంది ఇక్కడ, 12 kmph. మనం ఇంత చేయొద్దు మరి, మనం ఇక్కడ పావు గంటకు 3 కిలోమీటర్లు, అరగంటకు 6 కిలోమీటర్ల కాదా, గంటకు ఏమవుతుంది, 12 కిలోమీటర్లు అవుతుందా లేదా, అట్లా డైరెక్ట్ చేయాలి. కానీ ప్రతి చిన్నది కూడా పెన్ను పేపర్ పట్టుకొని లెక్క చేస్తారంటే సమయం సరిపోదు. అట్లా జనరల్గా చేసుకోవచ్చు. ఒక కారు 30 kmph వేగంతో బయలుదేరి ప్రతి గంటకు వేగంను 5 kmphను ఎక్కువ చేయొచ్చు. మొత్తం 175 కిలోమీటర్ల దూరంను ఎంత సమయంలో ప్రయాణించునన్నాడు. స్టార్ట్ చేసింది ఎప్పుడు, 30 kmph చొప్పున ప్రతి గంటకు 5 kmph అన్నాడు. జనరల్గా చేసుకోవచ్చు దీన్ని. మొదటి గంటలో మన కారు యొక్క వేగము 30 కిలోమీటర్స్ అనమాట. రెండవ గంటలో 5 పెంచమన్నాడు కదా, 35. మూడవ గంటలో ఇంకో 5 పెంచాలి కదా, 40. నాలుగవ గంటలో 45. ఇంకా పోదామా, మొత్తం డ్యూరేషన్ ఎంత డిస్టెన్స్, 175 కిలోమీటర్స్. ఒకసారి లెక్క చూసుకుందాం మనం. ఇదంతా 80, ఇది 70, అంటే ఎంత వచ్చింది, 150 వచ్చింది. 150 ఇక్కడ డ్యూరేషన్ ఎంత వస్తుంది, ఇక్కడ 4 అవర్స్. 4 గంటలలో 150 కిలోమీటర్ల దూరం వచ్చినాం. ఇంకా నువ్వు వెళ్ళాల్సింది ఎంత ఉంది, 150, 175లో 150 పోతే ఇంకా 25 కిలోమీటర్లు రిక్వైర్డ్. ఇంక 25 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇంక 25 కిలోమీటర్లు వెళ్ళాలి కదా. అయితే ఇక్కడ మనకు 25 కిలోమీటర్లు నెక్స్ట్ ఏ అవర్లో ఉన్నావు, 5th అవర్లో. 4th తర్వాత 5th నీ స్పీడ్ ఎంత ఉంటుంది చెప్పి, ఇక్కడ 5th వచ్చేసి 50 చొప్పున పోతావు కదా. 50 చొప్పున వెళ్ళడానికి నీ బ్యాలెన్స్ ఎంత ఉంది, 25 కిలోమీటర్స్. గంటకి 50 వెళ్ళే నువ్వు 25 కిలోమీటర్లే ఉంది అంటే అర్ధ గంటలో వెళ్తావా లేదా చెప్పండి, చాలా. సో ఇంకా రిక్వైర్డ్ వచ్చేసి మనకు ఇది టైం వచ్చేసి 25 కిలోమీటర్స్ దూరాన్ని 50 kmph చొప్పున ఎంత టైం పడుతుందంటే అరగంట పడుతుంది. ఇప్పుడు మొత్తం గంటలు ఎన్ని బట్టేనంటే ఇవి ఒక 4 గంటలు, ఇది ఒక అర్ధ గంట, అంటే టోటల్ ఎంత అవుతుంది సార్, 4.5 అవర్స్. 4.5 గంటలు పడుతుంది. టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 4.5 అవర్స్ అనమాట. ఒక కారు 70 kmph వేగంతో బయలుదేరి ప్రతి 2 గంటలకు 10 kmph వేగంను ఎక్కువ చేయొచ్చు. మొత్తం 345 కిలోమీటర్ల దూరంను ఎంత సమయంలో ప్రయాణించును అన్నాడు. సో ఇప్పుడు మనకి ఇందులో ఫస్ట్ స్టార్టింగ్ స్పీడ్ 70, ఎప్పుడు చేంజ్ అవుతుంది, ఎంత చెప్పాడు, ఎవ్రీ 2 అవర్స్. ప్రతి 2 గంటలకు 10 kmph. మొదటి గంటలో నీ వేగం వచ్చేసి 70, రెండవ గంటలో కూడా నీ వేగం వచ్చేసి 70. ఫస్ట్ది అంతే, సెకండ్ది కూడా అంతే. నువ్వు చేంజ్ చేసేది ఎవ్రీ 2 అవర్స్. నెక్స్ట్ 3rd అవర్కి వచ్చేసరికి 80 అవుతుంది. 4thలో కూడా 80 అవుతుంది. ఇంకా పోదామా, మనం వెళ్ళాల్సిన టోటల్ జర్నీ ఎంత ఉంది, 345 km. ఇప్పుడు ఇక్కడ వరకు ఒకసారి చూడండి, ఇది 140, ఇది 160, 300 వచ్చినాం సార్. 300 వచ్చినాము, 4 గంటలు అయింది. 4 అవర్స్లో 300. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది చూడు, 345 కిలోమీటర్లలో
300 పోతే ఇంకా బ్యాలెన్స్ 45 కిలోమీటర్లు ఇంకా నువ్వు వెళ్ళవలసింది. 45 కిలోమీటర్లు ఇప్పుడు నీ స్పీడ్ ఎంత 5 గంటల్లో? సో 90 అనమాట. సో 5th అవర్లో నీ స్పీడ్ వచ్చేసి 90 kmph పెంచాలి కదా. ఇప్పుడు ఆ 90 kmph చొప్పున 45 కిలోమీటర్ల దూరం పోవడానికి అంటే ఎంత పడుతుంది? సగం పడుతుంది, అంటే అర్ధ గంట పడుతుంది. సో ఇక్కడ మనకు టైం రిక్వైర్డ్ టైం వచ్చేసి ఇక్కడ 45 కిలోమీటర్స్ విత్ 90 చొప్పున అంటే ½ an hour పడుతుంది. ఇప్పుడు చెప్పు టోటల్ డ్యూరేషన్ ఎంత అంటే ఇది 4 hours, ఇది ఒక ½ an hour. అగైన్ మనకు 4.5 hours ఈజ్ ద ఆన్సర్. 4.5 గంటలు. కిలోమీటర్స్ కావు ఇవి, అవర్స్ ఇవి, హవర్స్ ఇవి. సో 4.5 hours ఈజ్ ద ఆన్సర్ అనమాట. రెండు కార్ల యొక్క వేగంలో 30 kmph మరియు 40 kmph ఒకే ప్రదేశంను ప్రయాణించడానికి వాటికి పట్టు కాలంలో నిష్పత్తి ఎంత అన్నాడు. సో ఈ స్పీడ్స్ ఇచ్చాడు ఇక్కడ మనకు టైం రేషియో కనుక్కోమంటాడు. స్పీడ్స్ ఇచ్చాడు, టైం రేషియో కనుక్కోమన్నాడు. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, స్పీడ్స్ రేషియో A:B కనుక ఉంటే టైం టేకెన్ రేషియో B:A అవుతుందన్నమాట. B:A రివర్స్. ఒకవేళ 3 ఉంటే ఎట్లా సార్ అని మీకు అనిపిస్తే స్పీడ్స్ రేషియో A:B:C దెన్ టైం టేకెన్ రేషియో అప్పుడు ఏమవుతుందంటే LCM ఆఫ్ ఏబిసిల యొక్క కాసాగు చేసుకొని LCM బై A, నెక్స్ట్ LCM బై B, నెక్స్ట్ LCM బై C అన్నమాట. సో అక్కడ మనకు LCM బై 3 అలాగే 4 కార్లు ఉన్నా కూడా ఇలానే చేస్తాం. ఇప్పుడు మనకు రెండే ఇచ్చాడు, కార్ల యొక్క వేగాల నిష్పత్తి అన్నాడు. అంటే స్పీడ్స్ రేషియో 30 kmph 40 kmph దెన్ టైం టేకన్ రేషియో ఎంత అవుతుందంటే 40:30. రెండే కదా, రెండింటికి సింపుల్గా రివర్స్ 40:30 అని ఉండదు కదా. సో మనకి ఇక్కడ 4:3 ఇస్ ద ఆన్సర్. 3:4 ఉంటుంది, 4:3 ఉంటుంది. ఇది కాదు ఆన్సర్, ఇది ఆన్సర్ అవుతుంది. సో 4:3 ఇస్ ద ఆన్సర్ అనమాట. అవునా, 4 ఇచ్చినా కూడా ఇలానే చేసుకుంటాం మనం. రైట్. 3 కార్ల యొక్క వేగంలో 20 kmph 30 kmph 40 kmph గలదు అయిన ఒకే ప్రదేశము ప్రయాణించడానికి వాటికి పట్టు సమయంలో నిష్పత్తి ఎంత అన్నాడు. సో ఇక్కడ మనకి ఇందులో చూడండి, స్పీడ్స్ రేషియో మనకు ఎంత చెప్పాడు, రేషియో లాగా ఇవ్వడు, మనమే తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇది 20, ఇది 30, ఇంకోటి 40, ఇది కూడా కట్ చేసుకోండి. 2:3:4 అనమాట. దెన్ టైం టేకన్ రేషియో ఎంత అవుతుంది అని అంటే ఏం చెప్పుకున్నాం, 2, 3, 4కి LCM. సో LCM 2, 3, 4కు LCM కాసాగు ఒకసారి చూస్తే 2 ఒక్కసారి, ఇది కట్ కాదు, ఇది 2 సార్లు. ఇది ఎంత అవుతుంది టోటల్ వచ్చేసి 12. ఇది 12/2, ఇది 12/3, ఇది 12/4 అనమాట. ఇది 6 times, ఇది 4 times, ఇది 3 times. 6:4:3 అనమాట. 4 కార్లు ఇచ్చినా కూడా ఇదే వస్తుంది. సో 4 కార్లు ఇచ్చినా కూడా ఇలానే చేసుకోవాలి మనం. 6:4:3 అవుతుంది. స్పీడ్స్ రేషియోకు టైం రేషియోకు రివర్స్ అని గుర్తుపెట్టుకోండి. 2 రైళ్ళ యొక్క వేగంల నిష్పత్తి 7:8. ఒకవేళ రెండవ రైలు 400 కిలోమీటర్ల దూరంను 4 గంటలలో ప్రయాణించను అయినా మొదటి రైలు వేగం ఎంత అన్నాడు. ఇక్కడ స్పీడ్స్ రేషియో ఇచ్చాడు 7:8 అన్నాడు. 7:8 అన్నాడు. మనకు సెకండ్ దాని ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నాడు. రెండవ రైలు యొక్క వేగం ఎలా ఉందంటే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం లాగా వేస్తే 400 కిలోమీటర్లను 4 గంటలలో వెళ్ళాడు అనగా 100 kmph. గంటకు 100 కిలోమీటర్ వెళ్తాడు. ఇది ఏ ట్రైన్? ఇది సెకండ్ది. నిన్ను అడుగుతుంది మొదటిది. ఇది స్పీడే కాబట్టి దీన్ని ఏం మార్చాల్సిన అవసరం లేదు. అంటే రెండవదంట ఇది 100 kmph అట. మరి మొదటిది ఎంత సార్ అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనకి ఇందులో క్రాస్ మల్టిప్లై చేయండి. 8కు 100 అయితే 7కు ఎంత క్రాస్ 7 × 100 డివైడెడ్ బై 8. 4 ఇది 2 times 25 అంటే ఎంత అవుతుంది 175/2 అంటే ఎంత ఇక్కడ 87.5 kmph 87.5. సో 87.5 kmph అనమాట. 2 కార్లు ఒకే ప్రదేశంను వరుసగా 3 గంటలు మరియు 4 గంటలలో ప్రయాణించాను అయినా వాటి వేగంల నిష్పత్తి ఎంత అన్నాడు. సో మనకు 3 hours 4 hoursలో ప్రయాణం చేస్తాయట, వాటి వేగంల నిష్పత్తి ఎంత అన్నాడు. సేమ్ ఇప్పుడు ఇక్కడ మనకు సేమ్ ప్లేస్కి వెళ్ళాలి. ఒకటి చెన్నై ఒకటి ముంబై అంటే కాదు, రెండు ఒకవైపే వెళ్ళాలి. ఇది 3 hoursలో వెళ్తుందని చెప్పాడు, ఇది 4 hoursలో వెళ్తుందని చెప్పాడు. అంటే ఇక్కడ మనకి ఇందులో వాటి వేగంల నిష్పత్తి అన్నాడు. జర్నీ టైం ఇచ్చాడు కదా,
సో జర్నీ టైం ఇచ్చాడు మనకు. ఇక్కడ టైం రేషియో A/B ఉంటే స్పీడ్స్ రేషియో ఏమవుతుందని చెప్పుకున్నాం, B/A. ఒకవేళ 3 ఉంటే ఏమవుతుందని చెప్పుకున్నాం, LCM అనమాట. సో ఇప్పుడు మనకు టైం రేషియో ఎంత అంటే సో 3/4. దెన్ స్పీడ్స్ రేషియో ఏమవుతుంది సార్, ఇది రివర్స్ 4/3 అనమాట. సో 4/3. సో ఇది 4/3 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకు 2 అవుతుంది అనమాట. అవునా? 2 బస్సులు ఒకే సమయంలో A మరియు B స్టేషన్ల నుండి ఇది ప్రయాణించవలసి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ బస్సు ఇక్కడ వచ్చింది, ఇక్కడ నుంచి ఈ బస్సు వచ్చింది. ఇది ఇంకా ఎంత వెళ్ళాలి అని అంటే 4 అవర్స్ ఎంత చెప్పాడు ఫస్ట్, ఇది మనకు 4 గంటలు, ఇది 4 అవర్స్. ఈ బస్సు ఇంకెంత వెళ్ళాలి, ఇది 5 అవర్స్ అనమాట. ఇది 5 అవర్స్. అంటే ఇక్కడ వెళ్ళవలసినది ఇంకా వెళ్ళాల్సి, ఇంతకుముందేమో జర్నీ చేసిన సమయం ఇచ్చాడు, ఇది 3 అవర్స్, ఇది 4 అవర్స్ అన్నాడు. అది వేరు, ఇది వేరే కాన్సెప్ట్. ఇక్కడ రిక్వైర్డ్ జర్నీ టైం ఇచ్చినట్లయితే, రిక్వైర్డ్ జర్నీ టైం A/B ఉంటే అప్పుడు స్పీడ్స్ రేషియో ఏమవుతుందంటే B/Aనే అవుతుంది, కాకపోతే రూట్ అవుతుంది అనమాట. రూట్ అవుతుంది అంటే ఇక్కడ ఏమవుతుంది సార్, ఇది 4/5, ఇది వచ్చేసి 5/4 అండర్ రూట్. అంటే ఇది √5 అలానే ఉంటుంది, ఇది 2. సో √5/2 అనమాట. అంటే ఇక్కడ ఇంతకుముందు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీనికి రూట్ వస్తుంది, దీనికి రూట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇంతకుముందు మరి గమనించాలి, అది వేరు, ఇది వేరు. ఇప్పుడు అదేంటిది, మనకు ఈ ప్రశ్న ఆ ప్రశ్న ఒకేలాగా అనిపిస్తుంది మనకు. ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్ ఏంటిది, ఒకటి వచ్చేసి మనకు 3 గంటలలో వెళ్తుంది, రెండోది వచ్చేసి ఏం చెప్పాడు 4 గంటలలో వెళ్తుంది అని అన్నాడు. ఇది అలా కాదు. ఇక్కడ ఒకటి మనకు హైదరాబాద్ నుంచి బయలుదేరింది అనుకుంటే, ఒకటి విజయవాడ నుంచి బయలుదేరిందంటే మధ్యలో సూర్యాపేట సెంటర్ పాయింట్ కనుక అనుకుంటే సూర్యాపేటలో కలిసాయి అనమాట. అంటే ఇద్దరు డ్రైవర్లు మాట్లాడుకుంటున్నారు. ఇంకా నువ్వు ఎంత వెళ్ళాలి అంటే నేను ఇంకా 4 గంటలు వెళ్ళాలన్నాడు, ఆయన ఎంత వెళ్ళాలన్నాడు 5 గంటలు వెళ్ళాలన్నాడు. ఇది అలా కాదు. 3 గంటలు నాకు జర్నీ పట్టింది, 4 గంటలు జర్నీ పట్టింది. ఇది జర్నీ చేసిన సమయం. ఇప్పుడు మీకు జర్నీ టైం ఇస్తే A/B ఉన్నది అనుకోండి, జర్నీ టైం A/B ఉంటే అప్పుడు స్పీడ్స్ రేషియో ఏమవుతుందంటే సింపుల్గా B/A అవుతుంది. జర్నీ టైం కనుక ఇస్తే ఇది వేరే కాన్సెప్ట్, ఇది వేరే. జర్నీ టైం కనుక A/B అంటే జర్నీ చేసిన సమయం కనుక ఇస్తే సింపుల్గా రివర్స్. ఇక్కడ ఏమి ఇచ్చాడు సార్, మరి మనకు చేయబోయే సమయం ఇచ్చాడు. ఇక్కడ డాట్స్ ఇచ్చాం కదా, చేయబోయే సమయం ఇచ్చినప్పుడు మాత్రం రూట్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. √5/2 ఈజ్ ద ఆన్సర్ అనమాట. మనం ఇప్పుడు ఇవి చూసాం కదా, నెక్స్ట్ ఎపిసోడ్లో దీని అప్లికేషన్స్ మళ్ళీ చూద్దాం మనం. రైట్, థ్యాంక్ యూ.